హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వీరు. వెల్కమ్ టు పిచ్చపాటి. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 28 కంటిన్యూ అయింది. ఈరోజు అసలు మా ఓంకార్ ఆదిత్య ఓం ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దీన్ని నిఖిల్ టీంలో కొనసాగడం కష్టం అన్నట్టుగా. ఎందుకంటే కాంతార టీంతో బాగా మింగిల్ అయిపోయి ఉన్నారు. అయినా సడన్గా టీం ఆడడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అండ్ ఇవాళ నాగార్జున గారు వచ్చి ఇది పెట్టారు, హీరో ఆర్ జీరో అని టాస్క్ లాంటిది ఒకటి చిన్నది పెట్టారు. ఒకరి మీద ఒకరికి ఒపీనియన్స్ అనమాట. ఇవాళ ఏంటంటే నబీల్ వచ్చి బాగా పెర్ఫామ్ చేయడం ఒకటి గట్టిగా పోటీ అవ్వడం వల్ల లాస్ట్ వీక్ అంతా బాగా గట్టిగా అవ్వడం వల్ల అతన్ని ఎక్కువ మెజారిటీ పీపుల్ హీరోగా చేశారు. కానీ మణికంఠ మాత్రం టార్గెట్ అయ్యాడు. మణికంఠని జీరో చేశారు. యాక్చువల్గా ఎప్పుడు ఆదిత్య ఓం గారి మీద పడేవారు, ఈసారి మణికంఠ మీద పడ్డారు అందరూ కలిపి. మెయిన్ ఏంటంటే మణికంఠ తను సొంతంగా చేసిన తప్పులు ఏంటంటే ఒకటే, తన సెల్ఫ్ తనంతట తనగా నిఖిల్ టీం నుంచి బయటికి అదే అన్ఫిట్ అదే ఛాలెంజ్ ఉంది కదా, ఫిట్ అన్ఫిట్ అని చెప్పి తన నామినేట్ చేసుకున్నాడు. అది తన స్టాండ్ ఒకటి కరెక్ట్గా లేదు, కన్ఫ్యూజన్గా ఉన్నాడు. అందువల్ల మెయిన్ ఇంకోటి ఏంటంటే టాస్కుల పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా అంత అనుకున్నంతగా లేదు. అందువల్ల తను అందరికీ టార్గెట్ అయ్యాడు. సో దాన్ని అందరూ జీరోగా సెలెక్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇవాళ నిఖిల్ మీద అందరూ కూడా కొంచెం కోపంగా ఉన్నారు. నిఖిల్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది. తన టీంలోకి ఎవరు వెళ్ళడానికి ఇష్టం చూపించకపోవడంలో అక్కడ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సమ్మన్ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు దాన్ని. ఇంకెవరు సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పేసి అందరూ అంటున్నారు. సో దాని గురించి కూడా నిఖిల్ జీరోగా కొంతమంది చెప్పారు. అండ్ నిఖిల్ కూడా దాని గురించి వివరణ ఇచ్చుకున్నాడు. కానీ ఎంతైనా కానీ ఇక్కడ నిఖిల్ అంటున్నా కానీ అది సోనియా కారణం. కానీ డైరెక్ట్గా సోనియా అది మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే తన డైరెక్ట్గా ఎవరు అంటలేదు, నిఖిల్ అంటున్నారు. సో తను ఏమి మాట్లాడలేకపోయింది అందువల్ల. అండ్ నాగార్జున గారు ఇంకోటి ఈ హౌస్ మెంబర్స్ని లేపి పాయింట్ 1 by 1 రైజ్ చేస్తున్నప్పుడు అండ్ యష్మిని ఏమన్నారు, యష్మి కొందరు రాంగ్ వర్డ్స్ వదిలేరు. అందులో ముఖ్యంగా విష్ణుప్రియ ఏమంది, మణికంఠన్ గర్ల్ అంది. విష్ణుప్రియ నిఖిల్నేమో కాంతార కాదు కాంచన గాజులు బొట్టు పెట్టుకో అన్నట్టుగా మాట్లాడింది. ఇక్కడ నిఖిల్ చేసిన లాస్ట్ వీక్ తప్పు ఏంటంటే ఫిట్ ఆర్ అన్ఫిట్ ఛాలెంజ్లో నబీల్ని అన్ఫిట్ అని చెప్పి తప్పించడం. సో అది సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పి అందరూ నమ్ముతున్నారు. అది కొంచెం ముందు చెప్పింది ఒకటి, వెనకాల చేసింది ఒకటి. నారదుల్లా ఉన్నామని పేరు వస్తుందని చెప్పేసి నిఖిల్కి చెప్పారు. సో నిఖిల్ కూడా ఇంకా మార్చుకుంటానని చెప్పి అన్నాడు. కానీ ఇక్కడ సోనియా ఎన్నిసార్లు చెప్పినా తను మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూనే ఉన్నాడు క్రమంగా. అండ్ ఇదంతా జరిగిన తర్వాత వీళ్ళల్లో ఇప్పుడు సేఫ్ ఆర్ అన్సేఫ్ అని ఎవరని చెప్పి నామినేషన్ పర్సన్స్ చూసినట్టయితే నబీల్ సేఫ్లో ఉన్నాడు. అండ్ అన్సేఫ్లో తను మణికంఠ ఎక్కువ డేంజర్ జోన్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నామినేషన్లో సోనియా, పృథ్వీ, ప్రేరణ, ఆదిత్యం, మణికంఠ. మామూలుగా నేను ఆదిత్య ఓం గారికి ఏమన్నా డేంజర్ ఉంటుంది అనుకున్నాను. కానీ బయట అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సోనియా రేపు ఎలిమినేట్ అవ్వబోతుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజమవుతుందని రేపు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వరకు వచ్చిన సమాచారం ప్రకారం రేపు ఎలిమినేట్ అవ్వబోదు సోనియా. డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం మణికంఠ. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పిచ్చాపట్టి. థ్యాంక్ యూ. బై.